అంబటికి అడుగడుగునా అడ్డంకులు. రాజమండ్రి, గుంటూరులో పోలీసుల ఓవర్ యాక్షన్. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో వాగ్వాదం. ఇది చాలా విచిత్రంగా ఉంది. మొన్న చూసాం విజయవాడలోనే ఎక్కడ ఒక రౌడీ షీటర్ చనిపోతే అవి కొన్ని వేల మంది రౌడీ షీటర్లు, వందల మంది రోడ్డు మీద ఇష్టారాజ్యంగా హడావుడి చేస్తే అక్కడ ఎవరు ఆంక్షలు పెట్టలేదు. ఆయన అంబటి గారు అడుగుతున్నారు, విజయబాబు గారు చెప్పండి, నా ఇంటి మీద దాడి చేసినప్పుడు ఏమైపోయింది, అన్ని గంటల సేపు ఉన్నప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు నేను రోడ్డు మీద నుంచి నా దోమ నేను పోతుంటే ఎందుకు ఆపుతున్నారని అడుగుతున్నారు. ఇది పద్ధతిగా అనిపిస్తోందా? ధర్మమేనా? ఈ రాజ్యం మరీ ఇంత పోలీస్ రాజ్యంగా మారుతోందన్న విమర్శకి ఎందుకు ఆస్కారం ఇస్తున్నట్లుగా ఉంది? సంక్షిప్తంగా దీని మీద కూడా ఇటువంటి ఇంకో 2-3 అంశాలు ఉన్నాయి, వాటి మీద కూడా మాట్లాడుకుందాం. విజయబాబు గారు, పోలీసు రాజ్యం ద్వారా వాళ్ళు సాధిస్తుంది ఏంటి అనడానికి అంబటి రాంబాబు గారి ఎపిసోడ్ ఒక తాజా ఉదాహరణ అండి. అంబటి రాంబాబు గొంతుని నొక్కేయాలని చెప్పని, ఆయన్ని తొక్కేయాలని చెప్పని ప్రయత్నం చేస్తే నిన్న చూశారు, రాజమండ్రి నుంచి గుంటూరు వరకు కూడా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా కూడా జనాల యొక్క స్పందన, విశేషమైనటువంటి ఆదరణ చూస్తే ఏ గుంటూరులో అయితే లాఠీలు వేసుకొని వీరంగం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఆయన ఇంటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉందో, అలాంటిది అక్కడ ఆయనకి కొబ్బరికాయలు కొట్టి, గుమ్మడికాయలు చేసి, దిష్టి తీసి జనాలు నినదిస్తూ ఎంత ఘన స్వాగతం పలికారంటే, అంటే ఇక్కడ అర్థం ఏంటి? ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యవాదుల్ని ఎంత తొక్కితే అంత బలంగా పైకి లేస్తారు. కటకటాల్లో పెడితే, గతంలో కూడా చెప్పాను, ఆ జైళ్లు మాకు అత్తవారి లోగిళ్ళు, ఆ లాఠీలు మాకు పూల చెండ్లు అని చెప్పని ఒక కవి చెప్పినట్టుగా అచ్చంగా అదే జరిగింది అంబటి రాంబాబు విషయంలో. ఆయన నిజంగా చూసినట్టయితే నాకు ఎంత ఆనందం అనిపించింది. ఫస్ట్ టైం మన టీవీ సాక్షిలోనే ఏం చెప్పామంటే, అంబటి రాంబాబు గారికి రాజకీయ వారసుడు లేడనేటువంటి చింత ఆయనకి తీరిపోయింది. వాళ్ళ కుమార్తె ఆయనకి తెలియకుండానే తనలో నిబిడీకృతమైనటువంటి రాజకీయ లక్షణాలని ఒక్కసారిగా అణచివేత నుంచి ఏ విధంగా ఒక వారసురాలు బయటకు వచ్చిందని చెప్పాం, మౌనిక. ఆ విధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అంబటి రాంబాబు గారికి ఒక పటిష్టమైనటువంటి రాజకీయ వారసురాలను అప్పచెప్పి ఆయనలో మరింత కసిని అసిగా మార్చి అసిధారా వ్రతం కోసం ఆయన మరింతగా చేసేటువంటి ఒక మనోధైర్యాన్ని కూడా చెప్పాడు. ఆయన అన్నాడు, జైల్లో నేను ఏ విధంగా మరింతగా ఇది చేయాలని ఒక వ్యూహరచన చేశానని. ఈ విధంగా అణిచివేతల నుంచే ఎప్పుడు కూడా ఉద్యమకారులు బయలుదేరతారండి. అణచివేత నుంచే ప్రజా ఉద్యమాలు కూడా వస్తాయి. ఇది నియంతృత్వ పోకడలతో పరిపాలించేటువంటి వాళ్ళకి, రాజ్యహింసను ప్రోత్సహించేటువంటి వాళ్ళకి తెలియలేదు. కాబట్టి భవిష్యత్తులో దీని ద్వారా భారీ మూల్యం చెల్లించుకుంటారు. రైట్. అప్పలరాజు గారు చెప్పండి, మీ సహనాయకుడిగా మీ సహమంత్రి ఆయన మీద అట్లా వ్యవహరించిన తీరు ఆపే ప్రయత్నం చేయటం, మరోవైపు ఏమో విజయవాడలో అనుకుంటా కదా ఈ రౌడీలు ఎవరో ఒక అతను హత్యకు గురైతే ఇంకో కొన్ని వందల మంది రౌడీ షీటర్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోవటం, ఎట్లా ఇటువంటి వాటిని పోలీసులు వాటిని ఆపాలా, వీటిని ఆపాలా? మారణాయుధాలతో చెలరేగి, మారణాయుధాలు కూడా ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. అప్పలరాజు గారు, ఇది ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుందని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇటీవల కాలంలో పోలీస్ పనితీరుకు సంబంధించి ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్ ఇచ్చింది. వివిధ రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు అవుట్ ఆఫ్ 31 స్టేట్స్కి సంబంధించి, బోత్ స్టేట్స్ అండ్ యూటీకి సంబంధించి వీ స్టాండ్ ఎట్ సెకండ్ ఫ్రమ్ ది లాస్ట్, అంటే 30వ స్థానంలో మనం నిలబడ్డాం. ఈ 30వ స్థానంలో నిలబడడానికి పలు రకాల కారణాలు తీసుకుంటే అందులో కేవలం ప్రభుత్వం చెప్పేటటువంటి అక్రమ కేసులు బనాయించడం, వ్యక్తుల్ని నిరోధించడం, అణిచివేసే ప్రయత్నాలు చేయటం, ప్రజల స్వేచ్ఛను హరించడం అన్నటువంటి మొదటి స్థానంలో వస్తే, తర్వాత మహిళలపై హత్యాచారాలు, చిన్నారులపై అత్యాచారాలు, అలాగనే డ్రగ్స్, గంజాయికి సంబంధించి ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి గంజాయి చూస్తే రాష్ట్రంలో ఇన్ఫాక్ట్ పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా వాళ్లే పోలీసులు, ఇప్పుడు కూడా వాళ్లే పోలీసులు. బట్ పోలీసులని వాళ్ళ పని చేసుకోనివ్వకుండా కేవలం పొలిటికల్ పనులు చేసుకోవడానికి ఈ ప్రభుత్వం ఉపయోగించడం వల్ల ఈ రాష్ట్రంలో వైఫల్యం చెందినటువంటి శాంతి భద్రతలకి ఇది ఒక చిన్న నిదర్శనం. ఎంత దారుణంగా ఉంటుందంటేనండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో పోలీసుల వ్యవహారం
మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ అంటే వెంటనే యాక్ట్ 30 అమల్లోకి వచ్చేస్తుంది. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం అంటే వాళ్ళకి ఇలాంటి చట్టాలు ఏమీ వర్తించవు. లేకపోతే విజయవాడ నడిబొడ్డున వందల వేలాది మంది రౌడీ షీటర్లు ఒక ర్యాలీ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటటువంటి సందర్భం మనం మీడియాలో చూడగలిగాము అంటే ఏ స్థాయిలో ఈ ప్రభుత్వం పోలీసులని వాళ్ళ పని చేసుకోనివ్వకుండా అడ్డు చెప్తోంది, లేకపోతే శాంతి భద్రతల విషయంలో ఎంత వైఫల్యం చెందిందని చెప్పడానికి. ఇది నాకు అనిపించినటువంటి సందర్భం ఏంటంటే అంబటి రాంబాబు గారి ఎపిసోడ్ చూసిన తర్వాత ఎక్కడైతే అణచివేత ప్రధానంగా ఉంటుందో, ఎక్కడైతే ప్రజల హక్కుల్ని ప్రజల స్వేచ్ఛల్ని కాలు రాసేటటువంటి పరిస్థితి వస్తుందో అక్కడ ఉద్యమం బీజం పడుతుంది, ఉద్యమానికి బీజం పడేటటువంటి. అలాగే ఈ రోజు రాంబాబు గారి ఎపిసోడ్ తర్వాత కాపుల్లో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సామాజిక వర్గం, ప్రభావితం చేయగలిగేటటువంటి సామాజిక వర్గం, అధికారంలో ఎప్పుడు కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటి సామాజిక వర్గంలో ఉద్యమం మొదలైందని నేనైతే భావిస్తా ఉన్నా. చంద్రబాబు గారు ఆలోచన ఒకటే, పవన్ కళ్యాణ్ గారు పక్కనుంటే కాపులందరూ పక్కనున్నట్టు అన్నటువంటి భావంతో ఉన్నటువంటి ఆయన భావాల్ని ఈ రోజు ఎదిరించి సైతం కాపులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఇది మరొక రూపంలో కాపు ఉద్యమం మొదలైందని నేనైతే భావిస్తున్నాను. నాట్ ఓన్లీ కాపు ఉద్యమం, వెనుకబడినటువంటి వర్గాలు, అణచివేయబడినటువంటి వర్గాలు అన్నిటిలో కూడా ఉద్యమ స్ఫూర్తి నింపిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నేనైతే భావిస్తాను. బాగా చెప్పారు. అంబటి రాంబాబు అండ్ జోగి రమేష్ గారి ఇష్యూ, రెండు ఇష్యూస్ కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే. కరెక్ట్.